వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే వార్తల్లో నిజమెంత? అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఉప ఎన్నిక బరిలో దిగుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఈ చర్చ జరుగుతోంది. ఇదే కాకుండా సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ఇదే తరహా పోస్టులు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. దీని మీద ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద అస్త్ర సన్యాసం చేస్తూ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలేస్తూ ఉన్నారా? శాసనసభలో ఇక్కడ అధికార పక్షాన్ని ఎదుర్కోలేక పారిపోతూ ఉన్నారా, ఢిల్లీకి పారిపోతూ ఉన్నారా అంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ జయంతి ఇవాళ. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతూ ఉన్నారనే సంచలనమైన పోస్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేసి ఉప ఎన్నికలో ఆయన సతీమణి వైఎస్ భారతిని పోటీకి దించుతారా? అదే సమయంలో అవినాష్ రెడ్డిని ఎంపీగా రాజీనామా చేయించి ఉప ఎన్నిక బరిలో జగన్ దిగుతారా? ఈ 2 చోట్ల షర్మిల, విజయమ్మ తలపడితే ఏం చేస్తారు? ఇలాంటి సాహసం జగన్ చేస్తారా లేదా అంటే ఖచ్చితంగా చేయకపోవచ్చు అని పార్టీ వర్గాలు చెబుతోన్న పరిస్థితి. గత 2 రోజులుగా జగన్ ఎంపీగా పార్లమెంటుకు వెళ్లి దేశ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఇడుపులపాయ నుంచి తన సతీమణి వైఎస్ భారతిని పోటీకి దించే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అవినాష్ రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయించి తాను కడప ఎంపీగా బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అంత సాహసం చేస్తారా జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా డౌటే. ఎందుకు అంటే ఈ ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి జస్ట్ 6,05,143 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. అంటే అక్కడ టీడీపీ అభ్యర్థి చదిరిపిరాళ్ల రెడ్డి టీడీపీ తరఫున 5,42,448. అంటే డిఫరెన్స్ చెప్తాను ఒకసారి నేను. డిఫరెన్స్ వచ్చి జస్ట్ 62,000 ఓన్లీ. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అవినాష్ రెడ్డికి వచ్చింది 6,05,143, టీడీపీ అభ్యర్థికి వచ్చింది 5,42,448. ఇక్కడ వైఎస్ షర్మిల కూడా పోటీ చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున. 1,41,039 ఓట్లు దక్కించుకున్న పరిస్థితి. జస్ట్ 62,695 ఓట్లు మెజారిటీ మాత్రమే అవినాష్ రెడ్డికి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఇది సాహసమే అవుతుంది. పైగా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5 కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం కడప పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు. ఈ 7 2 చోట్ల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకటి బద్వేలు, 2 పులివెందుల. ఓకే, ఉమ్మడి కడప మొత్తం తీసుకుందాం. ఉమ్మడి కడప మొత్తం తీసుకుంటే ఉమ్మడి కడపలో చూసుకుంటే అక్కడ కూడా మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే ఆ 10 నియోజకవర్గాల్లో 3 మాత్రమే గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది కడప నియోజకవర్గాన్ని. కానీ ఇప్పుడు 3 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. బద్వేలు, రాజంపేట, పులివెందుల్లో మాత్రమే ఆ పార్టీ గెలిచిన పరిస్థితి. సో ఈ ప్రతికూల పరిస్థితులే గాక ఉప ఎన్నికలు వస్తే షర్మిల మౌనంగా ఉండకపోవచ్చు. ఆమె మళ్ళీ అన్నపై తలపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పులివెందుల్లో భారతిపై విజయమ్మను పోటీ దింపవచ్చు. ఇదే జరిగితే అనుకున్న విజయాలు అందకపోగా కుటుంబంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. 164 సీట్లు గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ ఓడించడానికి కూడా అన్ని విధాలా ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఈ విపత్కర పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్ ఎంతటి సాహసం చేయకపోవచ్చు అనేది కొంతమంది చెప్తోన్నమాట. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కొంతమంది అనలైజ్ చేస్తూ ఉన్నారు. ఫీలర్స్ వదిలినట్టు, లీకులు వదిలినట్టుగా కొంతమంది చెప్తున్న పరిస్థితి. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆ పదవికి రిజైన్ చేసి ఆయన పార్లమెంటుకి వెళితే ఏం జరగచ్చు? దేశ